హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. ఈరోజు నేనైతే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంటగదిలోకి వచ్చానమాట టిఫిన్ చేసుకుందామని. అయితే ఇక్కడ ఏంటంటే బర్నర్లు కొంచెం తక్కువలో పెడుతుంటే రావట్లేదనమాట. ఫ్లేమ్ అనేది తక్కువగా రావట్లేదు. చాలా అంటే ఆగిపోతుంది అస్మాత్తుగా అప్పుడప్పుడు. అందుకని ఏంటని చూస్తున్నాను అనమాట. సరే అని చెప్పేసి ఈరోజు అయితే నేను పల్లి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చి పుల్లట్లండి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? నేనైతే ఒక 2-3 టైమ్స్ తిన్నాను. మరి ఎక్కువగా కాదు, కానీ ఇవాళ చేసుకుందాం, చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే చట్నీకి రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇంకా కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అనమాట. ఈ వేగిలోగా నేనైతే ఇంకా పచ్చిమిర్చి దాంతోపాటు టమాటాలు అయితే కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకుంటానండి. దాంతోపాటు నేను చెప్పాను కదా పుల్లట్లు వేస్తున్నానని చెప్పేసి, ముందు రోజు నైటే నేను బియ్యము దాంట్లో కొంచెం మెంతులు వేసి వాష్ చేసేసి నానబెట్టేసుకున్నాను అనమాట. దాంట్లో ఒక కప్పు పెరుగు అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకుని నానబెట్టుకున్నాను కదా. ఇంకా మార్నింగే నేను ఏం చేశానంటే లేచిన వెంటనే ఇక్కడ మరమరాలు అయితే నానబెట్టుకున్నానండి. పొద్దున్నే మంచిగా కడిగేసుకుని దాన్ని అయితే మిక్సీ చేసుకుందామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ అవే కడుగుతున్నాను అనమాట. ఇక్కడ ఈ కడిగే లోపల ఇక్కడ పల్లీలు అయితే ఆల్రెడీ వేగిపోయినాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇవి తీసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మాడిపోతే బాగోదు కదా టేస్ట్ అనేది. అందుకని చెప్పేసి కొంచెం స్పీడ్గా తీసేస్తున్నాను అనమాట. ఇది తీసేసిన తర్వాత నేనైతే దీంట్లో పచ్చిమిర్చి అయితే వేసానండి. కొంచెం పైన పడతా ఉంటాయి కదా, చిటపటలాడుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను అనమాట. ఇంకా అది వేగుతా నీళ్ళగా టమాటాలు పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయినాయి. అందుకే టమాటాలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని కొంచెం దీంట్లో ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడే. అంటే ఇది అందులోకి మిక్సీ చేసుకోవచ్చు కదా, టైం వేస్ట్ అయ్యేందుకు మళ్ళీ 2 సార్లు తీయాల్సి వస్తుందని చెప్పేసి నేను కొంచెం పల్లీలో కూడా కొంచెం ఉప్పు వేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల నేనైతే పిండి అంతా రుబ్బేసుకున్నానండి. చూసారు కదా ఇలా వచ్చింది. ఇది మంచిగా ఈ నానాలన్నమాట. అంటే కొంచెం ఫర్మెంట్ కోసం పెట్టుకోవాలి. కాకపోతే నేను ఇంకా మార్నింగే ఇంకా టిఫిన్కి ఏమీ లేదు కదా అని చెప్పేసి కొంచెం వేసుకున్నాను. ఈ లోపల చట్నీ అయితే కంప్లీట్గా ఉడికిపోయిందనమాట. దాంట్లో కొంచెం కొబ్బరి కూడా వేసేసి నేనైతే మిక్సీ చేసుకున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను కొంచెం పిండి తీసుకొని ఇంకొక 3 అట్లు వేసుకుందామని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. అయితే ఇది 4 అట్లు అయితే వచ్చిందండి. బాగానే వచ్చినాయి అట్లయితే. కొంచెం మరీ అంత గట్టిగా రాలేదు, కానీ బాగానే వచ్చినాయండి. ఇది ఇంకొంచెం నానితే ఇంకా బాగుంటుంది. నాకైతే పుల్లగా ఉంటే ఇష్టం ఉండదు, కాబట్టి నేను 4 అవర్స్ పెట్టుకున్నాను. మీకు పులుపు అంటే ఇష్టం ఉండుంటే ఇంకొక 6 to 7 అవర్స్ 8 అవర్స్ వరకు పెట్టుకోండి. పులిసిన తర్వాత అప్పుడు తింటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇప్పుడు తినాలి కాబట్టి నేను కొంచెం పిండి తీసుకొని ఇలాగా అట్లయితే వేసుకున్నాను అనమాట. మీరైతే పులిసిన తర్వాత అప్పుడు తినండి, చేసుకుని బాగుంటుంది. చట్నీ అయితే దీంట్లోకి పలుచగా ఉంటే బాగుంటుందండి. అందుకని చెప్పేసి నేను కొంచెం పలుచగా చేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేనైతే ఇలాగ తినేసిన తర్వాత టిఫిన్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ పాలైతే తాగుతున్నాను అనమాట. ఇంకా అది పాలు తాగేసిన తర్వాత నేనైతే కూర్చొని ఇంకా బైబిల్ చదువుకోవాలి కదా, అందుకని చెప్పేసి దైవమర్మాలు చదువుతున్నానండి. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేస్తున్నాను. ఇది చాలా కొంచెం చిన్నగానే ఉంది. ఈరోజు చదివింది అయితే చాలా చిన్నగా ఉంది. ఇది కంప్లీట్ చేసేసుకొని తర్వాత కొంచెం పాలు ఉన్నాయి కదా, ఇంకా వేడిగా ఉన్నాయి అనమాట. అందుకే పక్కన పెట్టేశాను. ఇప్పుడు తాగేసాను అనమాట. తాగేసిన తర్వాత ప్రేయర్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు నేను మార్కు 8వ అధ్యాయం చదివాను. దీంట్లో ఏంటంటే దేవుడు ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో కార్యం జరిగిస్తాడు. 5 రొట్టెలు 2 చేపల గురించి చూసాం కదా. దీంట్లో ఏంటంటే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. అవి కూడా దేవుడు అంతమంది వచ్చినప్పుడు వారిని ఊరికి పంపించడం ఎందుకని చెప్పేసి దేవుడు అయితే వారికి ఆహారం అది ఇస్తాడనమాట. వాళ్ళంతా తినేసిన తర్వాత అక్కడ 7 గంపలు అయితే మిగులుతాయి. తర్వాత దేవుడు ఇంకా చేయగల వారిని బాగు చేస్తూ ఉంటాడు, గుడ్డి వారిని బాగు చేస్తూ వచ్చాడనమాట. ఇక్కడ ఇలా బైబిల్ చదువుకొని నా ప్రేయర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా లంచ్ చేయాలి కదా అని చెప్పేసి పప్పు అయితే పొద్దున్నే నానబెట్టేశాను. రైస్ కూడా 2 ఒకసారి పెట్టేశాను. ఫస్ట్ అయితే పప్పు మంచిగా ఉడికిపోయింది. పప్పులో కొంచెం పసుపు నూనె కూడా వేసేసి మంచిగా ఉడుకుతుందనమాట. ఈ లోపల నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏమైతే ఉన్నాయో అవి అయితే వేసాను. నా దగ్గర ఉన్నాయి ఓన్లీ 2 అనమాట. అదేనండి బెండకాయ, బంగాళదుంప చూస్తున్నారు కదా, వేసుకుని దాంతోపాటు టమాటాలు, పచ్చిమిర్చి, దాంతోపాటుగా ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా 2 నిమిషాలు అయితే అదే ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చానమాట. మంచిగా మగ్గిన తర్వాత అది తీసుకువెళ్ళి అంటే ఎప్పుడైతే మన పప్పు ఉడికిపోయిందో అప్పుడు దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకుని
వేసుకొని ఈ రెండు కలిపి మంచిగా ఉడకాలి. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇది కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడు నేనైతే ఉప్పు, దీంట్లోనే కొంచెం కారము, దాంతోపాటు ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చానండి. ఇప్పుడు చింతపండు తీసుకొని చింతపండు మంచిగా స్మాష్ చేసుకుని దీంట్లో అయితే వేసుకోవాలి. ఎంత సరిపోతుందో అంత, మీకు పులుపు తగ్గట్టుగా వేసుకోండి. మంచిగా దగ్గర పడేంత వరకు మంచిగా ఉడకనివ్వండి. పులుపు అనేది మనకి కొంచెం ఉడికితేనే బాగుంటుంది, లేకపోతే స్మెల్ అనేది బాగోదనమాట. అందుకని చెప్పేసి మూత పెట్టి ఇంకొంచెంసేపు ఉడకనిచ్చాను. దాంట్లో కొంచెం కొత్తిమీర, లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి. ఇప్పుడు నేనైతే తాలింపు పెట్టుకున్నాను. తాలింపు మీకు అందరికీ తెలుసు కదా, అందుకని చెప్పేసి నేనేం చూపించట్లేదు. ఇలా తాలింపు పెట్టేసుకొని లాస్ట్లో కొంచెం కలిపేసుకోవడమే, అంతే అండి. ఒకవేళ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని టేస్ట్ చేసుకొని దించేసుకోండి, అంతే అండి. చాలా సింపుల్గా చేశాను కదా. నేను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్తో ఇలాగే ఇంకా ఏం చేద్దామని చూస్తే ఇలా అనిపించింది చేద్దామని, ఇంకా అందుకే ఇలా చేసేసానండి. సాంబార్ కింద పెట్టేశాను అనమాట. దాంతోపాటు నేనైతే క్యాబేజీ ఫ్రై అయితే చేశానండి. కానీ అంటే ఫస్ట్ టైం చేయడము, కానీ బాగానే వచ్చింది. మరీ అంత బాగాలేదు అన్నట్టుగా లేదు. ఫస్ట్ అయితే నాకు కొంచెం సరిగ్గా రాలేదన్నమాట, పొడిపొడిలాడుతూ వచ్చింది. మా హస్బెండ్ చెప్పారు, ఇలా కొంచెం ఎక్కువ పిండి వేయాలి, బియ్యం పిండి లేకపోతే కార్న్ఫ్లోర్ అని వేయాలి, అప్పుడు మంచిగా వస్తుందని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇంకొంచెం పిండి వేసి చేశాను. తర్వాత బాగానే వచ్చాయి తర్వాత అన్నీ. ఇంక ఇలా చేసుకొని మంచిగా తినేసాం అనమాట. ఇంకా నేను అనుకున్న అసలు పాడైపోతుందేమో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సాంబార్ అయితే బాగానే ఉందండి, పర్లేదు. కాకపోతే అన్నీ ఉండుంటే ఇంకా బాగుండు, వెజిటేబుల్స్ అన్నీ ఉన్న మట్టికి ఇలా వేసుకున్నాను. అంతేనండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి.